ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం యేసు నామమును గురించిన వాగ్దానాలు వినబోతున్నాం. యేసు నామం అనేది దేవుని నమ్మిన ప్రతి బిడ్డ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మనం ప్రార్థిస్తున్నప్పుడు కూడా యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి అంటాం. అంటే మన ప్రార్థనలు దేవుడు వినాలి అన్నా కూడా ఖచ్చితంగా మనకు ఆధారమైన నామం యేసునామం. అంతేకాదు, మన విశ్వాసానికి, ప్రేమకి, నిరీక్షణకి ఆధారమైన నామం యేసునామం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో పరలోకమందే కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగునట్లు ఆ నామాన్ని హెచ్చించి ఒక బలమైన దుర్గంలాగా తండ్రి స్థాపించారు. ఎక్కడ ఎదురు లేని నామం యేసునామం. అంత బలమైన నామాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ నామంలో ఉన్న శక్తిని మనం పొందుకుంటూ యేసు నామమును గురించిన వాగ్దానాలు మనం మన నోటితో ఒప్పుకుంటూ మన హృదయంతో ధ్యానిద్దాం. అలా ధ్యానిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుని మహిమను, దేవుని ప్రసన్నతను మన జీవితాల్లో మనం గమనించగలుగుతాం. కాబట్టి మన అందరం ఇప్పుడు కలిసి ఏకీభవించి యేసు నామమును గురించిన వాగ్దానాలు పలుకుదాం. ఆమేన్. యేసు నామమును గురించిన వాగ్దానాలు. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. నా నామమున మీరు దెయ్యములను వెళ్ళగొట్టుదురు. ఆమేన్. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. మీరు నా నామమున నన్నేమి అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ మీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఆమేన్. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. మనం ఇప్పటి వరకు యేసు నామమును గురించిన వాగ్దానాలు విన్నాము. నేను చెప్తున్నాను, యేసు నామం బలమైన నామం, ఎదురులేని నామం, ఏకైక నామం. ఆయన నామంలో మనం ఏది అడిగినా తండ్రి ఖచ్చితంగా చేయటానికి ఇష్టపడతారు. అది మనకి అనుగ్రహించటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఈ నామంలో ఉన్న శక్తిని మనం గమనిస్తూ మన ఆత్మీయ జీవితాలను మనం బలపరుచుకుంటూ యేసు నామమును గురించిన వాగ్దానాలు మీరందరూ కూడా ధ్యానించండి. ఈ వాగ్దానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.